ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గం రాష్ట్రాన్ని దోచుకుతిందని తెలుగుదేశం సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే రాత్రికి రాత్రి వందల జీవోలను విడుదల చేశారని విమర్శించారు. రోగికి కనుక 5 వేళ్లు ఏ విధంగా క్షీణించిపోయి కుళ్ళిపోయి ఊడిపోతాయో ఆ విధంగా ఈ కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ హస్తానికి కుష్టి వేళతో సమానం. ఇందులో ఏ ఒక్క కార్యక్రమం కూడా సజావుగా అమలు జరగడం లేదు. ఈ రాష్ట్రంలో 13 మార్కెట్ యార్డుల కాల పరిమితిని పెంచడానికి జీవోలు, బొత్స సత్యనారాయణ గారి కూతురు విజయనగరం మెడికల్ కాలేజీ నుంచి విశాఖపట్నం మెడికల్ కాలేజీకి బదిలీ కోసం జీవోలు, లేకపోతే దేవాదులకి మన చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్కి నిబంధనలు అతిక్రమించి డబ్బు కట్టండి, వాళ్ళ మంచి చెడు చూడబాకండి, నాణ్యత చూడబాకండి, కాల పరిమితి చూడబాకండి, డబ్బు ఇవ్వండి అనే జీవోలు, ఒక బందిపోట్ల ముఠాలాగా ఒక తోడేళ్ళ గుంపులాగా ఎగబడి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని సభ్య సమాజం గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం.